హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, మేమైతే ఇవాళ సౌత్ ఇండియా టూర్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. అన్న వాళ్ళైతే వచ్చేసారు. అట్లనే అన్న ఫ్రెండ్స్ కూడా రెడీ ఉన్నారు. టైం అయితే 6 అవుతుంది. నేను మాట్లాడుతున్నా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మా విలేజ్లో మైక్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నా. మేమైతే ఇవాళ మా విలేజ్ నుంచి జోగిరంగ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, 413 కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి. చూద్దాం, మనం అయితే ఆ కారులో రైడ్ అయితే చేస్తున్నాం. ముందుగా మా విలేజ్లో బస్ స్టాండ్ నుంచి మంచి హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని వెళ్తున్నాం. ఇంకా చూడండి, మేము బిర్ల మార్గంలో అయితే ఆరెంజ్ వెళ్తున్నాం కాబట్టి మంచి చూడండి ఎట్లుందో. అట్లనే మేమైతే బింగో దాటాం ఇప్పుడే. చెంగల్లో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ గోవర్ధన్ ఉన్నాడు. అన్ననైతే పికప్ వేసుకుని అయితే మనమైతే వై ఆర్మూర్ నుంచి అయితే లోపల ఉన్న టెంపుల్ నేషనల్ హైవే తోటి మన జర్నీ చేస్తాం. చూద్దాం, చూడండి. గైస్, ఇక జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. జై హనుమాన్. గైస్ చూడండి, లగేజ్ అయితే మన రామన్ అయితే ప్యాక్ చేసిండు. ఎందుకంటే మేము 7 మెంబర్స్ టూర్ చేస్తున్నాం కాబట్టి మాకు టైట్ అయిపోయింది కొంచెం. సో అందుకే లగేజ్ అయితే పైన క్యాబిన్ అయితే ప్యాక్ చేస్తుండు. చూడండి గైస్, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ఇబ్బంది కాకుండా అయితే మేమైతే సేఫ్గా రెడీ అవుదామని చెప్పి వెళ్తున్నాం. మంచిగా చెంగల్లో అయితే హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఓకే గైస్, చూడండి మా జర్నీ అయితే ఎట్లుంటుందో. గైస్ చూడండి, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే వేరే ఉంది వైపు. మంచు మాత్రం విపరీతంగా ఉంది, మామూలు లేదు. చూడండి ఎట్లా అనిపిస్తుందో. మొబైల్లో సరిగ్గా అనిపిస్తలేదు కావచ్చు, లైవ్లో మాత్రం వేరే లేవు గైస్. అసలు ముందర రోడ్ అస్సలే కనిపిస్తలేదు. మనమైతే ఆర్మూర్ దగ్గర అయితే వచ్చేసినాం. హైవే అయితే నేషనల్ హైవే అయితే ఎక్కుతున్నాం. నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ జోగులాంబ టెంపుల్ స్టేట్ టు స్టేట్ హైవే ఉంటుంది పెద్దగా. చూద్దాం, హైవే అయితే ఎక్కినాం గైస్. ఆల్మోస్ట్ జర్నీ ఎక్కువ కాకుండా సింపుల్ అండ్ షార్ట్ కట్లో మనకు తొందర రీచ్ అయ్యేలా నేను బ్లాగ్ తీస్తున్నా. ఏదైనా ఓపెన్ టాప్ మాట్లాడమనుకుంటున్నా. కానీ ఇంకోటి ఏంటంటే, నేను మాట్లాడే మన టైంకి అయితే మనలో సాంగ్స్ పెట్టారు, కాపీరైట్ వస్తుందని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్లో వాయిసెస్ ఇస్తున్నా. కొంచెం మాట్లాడడానికి తడబడవుతుంది, ఆయన ట్రై చేస్తున్నా గైస్, సపోర్ట్ చేయండి. చూడండి గైస్, సన్ రైజ్ అయితే ఇప్పుడే 5కి వస్తుంది. టైం వచ్చేసి 7 అవుతుంది ఇప్పుడైతే. 1 అవర్లో అయితే మేమైతే నియర్లీ డిచ్పల్లి అయితే క్రాస్ అయిపోయినాం. మంచు మాత్రం మామూలు లేదు గైస్. ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్తురు అయితే స్టార్ట్ అయిపోయింది. మంచు అయితే కొంచెం అయితే పోతుంది. చూడండి, ఓకేనా. పక్కనే పెద్ద పెద్ద లారీలు అలాగే బస్సెస్ అయితే వెళ్తున్నాయి. వాటిని క్రాస్ చేస్తూ మేము మంచిగా దేవుడి పాటలు అయితే వినుకుంటూ మేము జర్నీ అయితే వెళ్తున్నాం. మధ్య దారి మార్గంలో అయితే మధ్యలో అయితే ఎక్కడైనా టిఫిన్ ఉంటే ఆగి టిఫిన్ చేద్దామని చెప్పి మా అన్న వాళ్ళు అయితే చెప్తారు. చూద్దాం, ముందు అయితే వెయిట్ చేసి టిఫిన్ చేద్దాం. చూడండి గైస్, సన్ రైజ్ అయితే కొంచెం పైకి వచ్చింది. టైం వచ్చేసి అయితే ఇప్పుడు 8 గంటలు అవుతుంది. గాయస్, ఇక మనలో అయితే అనుకోగానే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసినాం. శ్రీ ఆరాధ్య గ్రాండ్ హోటల్ చూసేయండి. గాయస్, దగ్గర మనకు హైదరాబాద్ మధ్య, అంటే హైదరాబాద్ అండ్ మన కామరెడ్డి మధ్యలో మనకు శ్రీ ఆరాధ్య హోటల్ అవుతుంది.
ఇక్కడంటే టిఫిన్ చేసి కదా అయినాం. టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. డైరెక్ట్ ఇక మనకు జగుమాంబ టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ లాగ్ తీసేస్తా. ఎందుకంటే జర్నీ మనకు వీడియో లాగ్ అవుతుంది. ఓకేనా. సో డైరెక్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకొని డైరెక్ట్ జోగులాంబ దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోతుంది టిఫిన్. ఓకేనా. చేలో చూడండి శ్రీహాద్య గ్రాండ్ మల్టీషాన్ ఫ్యామిలీ రెస్టారెంట్స్. ఓకే, లోపలికైతే వెళ్ళి టిఫిన్ చేసి డైరెక్ట్ జర్నీ స్టార్ట్ చేద్దాం. చలో గాయ్స్ ఊరైతే వచ్చేసింది. రంగారం ఉంది. శాఖలు మంచిగా ఇప్పుడే టిఫిన్ తిని మంచిగా కాఫీ తాగినాం. ఇక సీదా జర్నీ బ్లాగింగ్ కాకుండా డైరెక్ట్ జోగులంగా నియర్ టెంపుల్ దగ్గరనే మనం షూట్ స్టార్ట్ చేద్దాం. సీదా కొంచెం రెస్ట్ తీసుకుందాం కార్లో. డ్రైవర్ అన్న డ్రైవింగ్ చేస్తాడు. ఓకేనా. చలో గైస్ టిఫిన్ తిన్నాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. మనలో అయితే మంచిగా తిని ఇక నిద్ర అయితే కొనసాగిస్తారు. ఇక చూడండి ముంగట వైబ్ అయితే సిటీ లెవెల్ అయితే మాకు కొంచెం మాడిఫై అయితే చేస్తారు. చూడండి చూసి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే గైస్ ఇప్పుడిప్పుడే మనమైతే ఓరార్ అయితే ఎక్కుతున్నాం. ఇక ఓరార్ నుంచి డైరెక్ట్ జోగులంగా టెంపుల్కి నియర్ ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం జర్నీ. ఓకేనా. చలో అంది వేరే ఉన్నామన్నా తిరుపతి వెళ్తున్నాం. ఒక్క నిమిషం నేను చేస్తా. ఇక్కడి తెలంగాణ, ఇక్కడిది కరీంనగర్. వేరే ఉంది అక్క మధ్యలో. గాయస్ ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం ఆంధ్రాకి. ఇక్కడైతే ఒక దగ్గర ఆయన హోటల్ దగ్గర చాయ్ అండ్ వాటర్ తీసుకుంటున్నాం. డైరెక్ట్ ఇంకా జోగులాంబ టెంపుల్కి అయితే ఇంకా 45 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది. డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోము. ఓకేనా. చలో గైస్ మరికొద్దిసేపట్లో అయితే మనము జోగులాంబ టెంపుల్కి అయితే రీచ్ అవుతాం. చూడండి ఆల్రెడీ ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. జోగులాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి 19 నుంచి 23 దాకా. ఇంకా చూడండి మనమైతే జోగులాంబ రైల్వే స్టేషన్ అయితే నియర్ బై ఉన్నాం. చూడండి రైల్వే స్టేషన్ దాటాగానే నంది అయితే కనిపించింది. నంది రూట్ చూపిస్తుంది. రూట్ వైజ్ చూడగానే నంది అనేది శివుని చూస్తుంది విగ్రహాన్ని. చూడండి లింగంని. గైస్ ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎక్కువ నేను చూపిస్తున్నానండి మీకు వీడియోలో. ఇక్కడ పత్తి ఎక్కువ పండిస్తారు. సరే పత్తి అంటున్నా, అది తంబాకు ఎక్కువ పండిస్తారు. నేను ఎక్కడ చూసినా సరే మొత్తం పొగాకే ఉంది. ఆల్మోస్ట్ 90.9% కూడా తంబాకు ఉంది. మేబీ పర్మిషన్ ఉంది కావచ్చు ఇక్కడ, అందుకే అందరు తంబాకు పండిస్తారు. ఇక నేనైతే అలంపూర్ విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయినా. చూడండి మీకు చూపిస్తా బోర్డు ఎక్కడైనా ఉంటే. చూడండి గైస్ SBI అలంపూర్ బ్యాంక్ కనిపిస్తుంది కదా. ఓకే మరి కొద్దిసేపట్లో అయితే మనం జోగులాంబ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి ఆల్రెడీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి గైస్. పార్కింగ్ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వచ్చేసినాం. చూడండి ఇంకోటి గైస్ వీలైతే మొబైల్ అలౌడ్ ఉంటే లోపల టెంపుల్ మొత్తం లాగ్ వీడియో తీస్తా. లేకుంటే వీలైన మట్టుకు కొంచెమైనా సరే తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా. ఓకే మరి ఇక లోపలికైతే వెళ్దాం గైస్. ఓకే ఇక అన్న వాళ్ళు అయితే డిస్కషన్ చేసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం. చూద్దాం. ఓకేనా.
గైస్ మనమైతే ఇప్పుడు గుళ్ళోపడికైతే ఎంటర్ అవుతున్నాం గేట్ నెంబర్ 1 నుంచి. చూడండి లోపల వీలైతే ట్రై చేస్తా తీయడానికి పర్మిషన్ ఉంటే. ముందుగా అయితే మనకు లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ శివయ్య దేవుడు గైస్ జపం చేస్తున్నట్టయితే అవతరించాడు ఇక్కడ. ఓకే గైస్, ముందుగా హిస్టరీ అయితే చూసుకుందాం. టెంపుల్స్ అనేటివి మనకు 7వ శతాబ్దంలో చాళుక్య రాజులు అయితే కట్టించడం జరిగింది. ఈ మధ్యలో కొంచెం టెంపుల్స్ రిపేర్ రావడంతో 2005లో రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, పెద్దలు చెప్పారు ఇక్కడ. ఇంకోటి గైస్, మన జోగులాంబాదేవి అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి యొక్క దర్శన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, తర్వాత బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అయితే మనకు దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుందంట. చూడండి గైస్, మనమైతే గేట్ నెంబర్ 2 నుంచి ముందుగా అయితే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంకి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం స్పెషల్ దర్శనంగా ఎట్టుందంటే ఆటోమేటిక్గా మనం ట్యాంకర్ తోటి మనము పాదాలు అయితే క్లీన్ చేసుకుంటాం కదా, ఇక్కడ అలా కాదు. చూడండి న్యాచురల్ పద్ధతిలోనే మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది. చూస్తారు కదా మేమైతే ఇస్తున్నాము. ఓకే, లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఉచిత దర్శనానికి అయితే దారి అని చెప్పి మేము ఉచిత దర్శనానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే 8 to 7 ఉచిత దర్శనం అంటే లాంగ్ ట్రిప్ ఉంటుంది, అంటే మొత్తం తిరిగిపిస్తారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మేమైతే ఉచిత దర్శనానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ప్లస్ ముందుగా లోపలికి వెళ్ళగానే మనకు దేవి అయితే అగుపించింది. మరికొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే గజస్తంభం అయితే కనిపించింది. శ్రీ బాలరాజేశ్వర స్వామి శివయ్య యొక్క గజస్తంభం. మంచిగా దర్శించుకొని ముందుకు వెళ్దామని చెప్పి వెళ్ళేలోపు అయితే ముంగట చూడండి మనకు ఇంకొకటి అయితే కనిపించింది. గుళ్ళో అయితే ఇవ్వండి లింగం అయితే దర్శించుకోవడం జరిగింది, శివలింగాన్ని అయితే. అలానే మరికొంచెం ముందుకెళ్తే మనకైతే శ్రీ బాలరాజేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్తే మొబైల్ పర్మిషన్ లేదని కానీ తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడ అభిషేకం అయితే 300 రూపాయలంట. పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మనకు నంది అయితే అక్కడ పెట్టడం జరిగింది. నందిని దర్శించుకొని మరి కొంచెం లోపలికి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఏంటంటే గైస్ మొబైల్ చూసిర్రు ఉదయంగా స్టాప్ చేసారు. సో ఇక్కడ నుంచి నేను వీడియో తీయలేకపోయినా. ఓకేనా, బయటకు వచ్చేసిన లోపల కెమెరాలో లేదు. సో బయటకు వచ్చి అయితే ప్రదర్శన చేస్తున్నాం. గైస్ దర్శనం చేసుకోవైతే మళ్ళీ బయటకు వచ్చేసినాం. చూడండి, ఇక నేనైతే మీకు వాయిస్ ఓవర్ తోటి ఇస్తా. మనకైతే బయటకు రాగానే ముందు అయితే మనకు టెంకాయలు కొట్టే ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ చాలా అయితే స్వాములు మనకైతే అగుపించడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ ప్రసాదం అంటే ఇంతకుముందు తిరుపతి ఇచ్చే ప్లేస్ అయితే ఇక్కడనే అంట. తర్వాత ఇంకోటి ఇంకొక గుళ్ళకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కూడా పర్మిషన్ లేదు, తీయడానికి అయితే ట్రై చేసిన. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏ గుళ్ళో చూసినా ఫస్ట్ నంది ఉంది. మనకైతే శివయ్య బంటు కాబట్టి 100% నంది అవుతుంది. ఏ గుళ్ళో చూసినా మన గోవర్ధన ఇవ్వండి మొక్కుంటుండ్రు మొక్కు. చూద్దాం. ఓహో, మేమైతే శ్రీ బాలరాజేశ్వర శివయ్యని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడైతే జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి మీకు చూపిస్తున్నాం. ఇవైతే గైస్ జోగులాంబ అయితే మనకు ప్రపంచంలో 18 శక్తిపీఠాలు ఉంటాయి. 18 శక్తిపీఠాల్లో మనకు 5వ శక్తిపీఠం వచ్చేసి మన జోగులాంబ దేవి. ఓకేనా, పురాణ కట్టడంలో ఫోటో దిగులి. చూడండి గైస్, మనమైతే శ్రీ జోగులాంబ అడుగుతున్నాం. సో లోపలికైతే మనం క్యూ కట్టాలి. లైన్ అయితే పెద్దగా లేదు ఆల్మోస్ట్, ఎందుకంటే టైం ఉంది, మార్నింగ్ టైం కాబట్టి మేమైతే క్యూ కట్టి లోపలికైతే వెళ్తున్నాం. చూడండి లోపలికైతే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ కూడా మొబైల్ అలౌడ్ లేదు, బయట రాసింది ఉంది
ట్రై చేస్తా తీయడానికి ఇది ఇక్కడ కూడా. ఓకేనా. ఓకే చూడండి, మేము అనుకున్నాం ఎవరు అని చెప్పి, లోపల మాత్రం విపరీతమైన పబ్లిక్ ఉన్నారు, భక్తులు. ఇక్కడనైతే సీసీ కెమెరా ఫుటేజ్ నిఘాలో ఉందని చెప్పి రాసింది. మెల్లిమెల్లిగా లైన్లో అయితే ఉచిత కుంకుమార్చన, అలాగే ఖడ్గమాల అర్చన అనుకుంటూ చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఇంకోటి అండి, తిరుపతి అర్చన 500 రూపీస్ నిర్వహించే ప్రదేశం, సమయం 7:30 నుండి 11 గంటల వరకు ఉంది. చూడండి గైస్, మీకు కొద్దిగా బ్యాక్ చూపిస్తా. మేము అనుకున్నాం ఎవరు లేరని. చూడండి, వితిన్ 5 మినిట్స్లో ఎంతమంది భక్తులు వచ్చేసారో చూడండి గైస్. ఇక్కడనైతే మనకైతే పర్మిషన్ లేదని చెప్పి ప్రతి తాట బోర్డు ఉంది. నేను చూడండి, ఆలయంలో సెల్ ఫోన్ నిషేధం చెప్పి చూద్దాం గైస్. టెంపుల్ లోపలికి ఆల్రెడీ మనం క్యూ ఉన్నాం. టెంపుల్ లోపలికి వెళ్తే తేనెకి ట్రై చేస్తా. ఓకేనా. ఓకే గైస్, మరి చలో. ద్వారం సాములా గిదేది గుడేనా? ఇది కూడా ఇది కూడా కూడా మన వంగి మొత్తం దుంకుడే ఆపు మనది ఆపు అది రూట్ ఏది? అది కర్నూలు అది మన తెలంగాణ. సగం తెలంగాణ, సగం ఇప్పుడు మనం చూసినాం. అది అటే పోతాయి ఇక. ఇక్కడ ఒక దగ్గర ఆయనాం, చాయ్ తాగినాం. అది వేరే గైస్. చూడండి, మేమైతే నది దగ్గరికి అయితే వచ్చేసినాం. తుంగభద్ర నది ఇది. ఓకే, లాస్ట్ ప్రదేశం ఇది మనం చూసేది. డైరెక్ట్ అయితే రిటర్న్ టు నెక్స్ట్ ప్లేస్ మహానంది అనుకుంటున్నాం. చలో మహానంది. ఓకే ఓకే గైస్, ఆల్మోస్ట్ టెంపుల్ విజిట్ అయిపోయింది. బయటకైతే మనము నెంబర్ 1 ఎగ్జిట్ ద్వారా బయటకు వస్తున్నాం. చూడండి, ఇంతకుముందు అట్లా ఎంటర్ అయినాం, ఇట్లా బయటకైతే ఎండ్ అవుతున్నాం. ఓకే గైస్, మరి ఇంతటితో వీడియో ఇస్తున్నా. వెయిట్ నెక్స్ట్ వీడియో మహానంది గైస్. ఓకేనా. ఓకే గైస్, చలో మరి ఉంటా. చూసారు కదా, దర్శనం అయిపోయింది జోగులాంబ టెంపుల్ దగ్గర.
సో గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. ఓకే, ఇంతలో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేయడం నెక్స్ట్ వీడియో. బాయ్.